నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, సముద్రం నిండా నీళ్లున్నట్టుగా తాగటానికి పనికిరానట్టు పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ప్రజల పరిస్థితి. ఎటు చూసినా ఒక పక్క పైనుండి వర్షాలు నిండుగా వచ్చి నదుల నిండా నీళ్లున్నాయి, చెరువుల నిండా నీళ్లున్నాయి. కానీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నీళ్లు వదలట్లేదు. తాగటానికి మంచినీళ్ళు వదలట్లా. ఎందుకయ్యా అంటే సమ్మె. కార్పొరేషన్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. ప్రధానమైన నగరాలు నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, మరి రాజమండ్రి, కొన్ని ప్రధాన నగరాల్లో సమ్మెలు జరుగుతున్నాయి. తాగటానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు మరి పట్టించుకుంటుందో తెలియదు. కానీ ప్రజలైతే పంపు పన్ను కట్టకపోతే పంపులు కోసేస్తామంటూ తిరుగుతారు. మరి మంచినీళ్ళు ఇవ్వకపోతే మేము ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పుకోవాలి? సమీపంలో ఉన్న కార్పొరేటర్లకు ఫోన్ చేస్తే మేము పంపిస్తున్నామంటున్నారు. ఆ పై సిబ్బంది, ప్రధానమైన సిబ్బంది మేము పంపిస్తున్నాము అంటున్నారు. నీళ్ళు వచ్చేస్తాయి, ట్యాంకర్లు వచ్చేస్తాయి, మీకెందుకు, మీకేం ఇబ్బంది లేదు. కొన్ని ప్రాంతాలు, విజయవాడ లాంటి కొన్ని ప్రాంతాలు కొండ ప్రాంతాలు కావడంతో వాళ్ళకి నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ఇబ్బంది ఎప్పుడు తీరుద్దో, మరి ఈ సమ్మె ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు. కానీ వెంటనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్, లోకేష్, మరి ఇంకా మున్సిపాలిటీ శాఖ, మరి ఎవరు పట్టించుకుంటారో పట్టించుకొని వెంటనే మాకు తాగునీరు ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మరి ఏం చేస్తారో తెలియదు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.